అబద్ధం చెబితే కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆడపిల్ల పుడుతుందట. ఆడబిడ్డను పుట్టనిద్దాం, భద్రతగా ఎదగనిద్దాం, గౌరవంగా బతకనిద్దాం. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు. చెవులతో విన్న ప్రతిదీ మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమను గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం మరి అన్నిటికన్నా పెద్ద తప్పట. మనం అనుకున్న వారి కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు, కానీ బంధాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయట. అమ్మ ఒడి వీడాక, నాన్న వేలు వదిలాక దొరికే తోడే స్నేహమట. ఇష్టం తగ్గే కొద్దీ పలకరింపులో తేడా వస్తుంది. ఆ తేడాకి దూరం తప్ప కారణం అక్కర్లేదు. మనకు మనం నచ్చేలా జీవించాలి, అందరికీ నచ్చేలా బతకాలంటే నటించాలి అట. ఒకరిని మనం కలలో కూడా మర్చిపోలేకపోతున్నామంటే వాళ్ళంటే చచ్చేంత ప్రేమ అయినా అయి ఉండాలి, లేదంటే చంపేంత కోపమైన అయి ఉండాలట. మనిషి జీవితంలో ప్రేమ ఒక అనుభవంగా మిగిలిపోకూడదు, మంచి అనుభూతిగా నిలిచిపోవాలి. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి, విలువ తెలిసిన వాళ్ళను వదులుకోకండి అట. మన మనసు అయస్కాంతం వంటిది. మంచిని తెలిస్తే మంచిని, చెడుని తెలిస్తే చెడుని ఆకర్షిస్తుంది. ఇవన్నీ కూడా వే2 న్యూస్ నుంచి తీసుకున్నటువంటి